నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో అనేక విమర్శలు ప్రతిపక్షాల నుంచి పొందుతూ ఉన్నది. సో రీసెంట్గా యూ ట్యాక్స్ అంటూ బీజేపీ నాయకులు, ఇక హత్యా రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మాట్లాడుతున్న విధాంశం మీద వెంకట్ గారు ఎట్లా చూస్తారు? ఈ 5 నెలల పాలనలో యూ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ బీజేపీ కామెంట్ చేస్తూ ఉంటే హత్యా రాజకీయాలకు తెరలేపిందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం విమర్శించాలని చెప్పి విమర్శిస్తారు. ఆ దొంగలకి స్పందించాల్సిన అవసరం మాకు లేదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అది అసెంబ్లీకి రండి, ఫస్ట్ చర్చలో పాల్గొమని చెప్పారు మీ నాయకుడిని అసెంబ్లీలోకి వచ్చి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు కానీ గతంలో చేసిన దానిపైన చర్చలకి మాట్లాడుకుంటా పాల్గొనకుండా ఏదైతే సంబంధించి రాజకీయ విమర్శలు చేసుకుంటా డ్రామాలు ఆడుతుర్రో, మాకు ప్రజలకి మేము ఇచ్చిన హామీలు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ పైన మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిపోయాక అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టి ప్రజల బాగు కోసము, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏదైతే ఈ కరెంట్ ఇష్యూ కాకుండా కానీ, వాటర్ ఇష్యూ కాకుండా కానీ, యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం పైన కానివ్వండి, ఏదైతే సంబంధించిన రైతులకు రుణమాఫీ పైన కానివ్వండి, ఈ అంశాలపైన మేము దృష్టి పెడతాము. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఈ సమయాన్ని మేము వాడుకోవాలనుకుంటున్నాం తప్ప ఏదైతే ఉద్దేశపూర్వకంగా 10 సంవత్సరాలు దొంగతనం చేసి మేము పరిపాలించే తీరుని తట్టుకోలేక, జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతారు. వాస్తవాలు ఉంటే ఆధారాలు బయట పెట్టండి. ఒక ఎమ్మెల్సీగా నేనే మీ దగ్గర ఆధారాలు ఉంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్దాము, సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను కూడా మీతో పాటు వచ్చి మాట్లాడతాను. లేదా మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారికి ఆధారాలు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. ఇవన్నిటిని పక్కన పెట్టి ఏదో రాజకీయ కోణంలో రాజకీయ విమర్శ చేసి పొలిటికల్ బెనిఫిట్ తీసుకున్నామనే ఉద్దేశం మాట్లాడితే ప్రజలు దీన్ని ఒప్పుకోరు. ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజుకెళ్ళి ఎంత చిత్తశుద్ధితోటి వారు పనిచేస్తారు. అవును, ఇచ్చిన ప్రతి గ్యారంటీలో ఉన్న 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇంప్లిమెంట్ చేసిన 5 గ్యారంటీలు కూడా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే కూడా మహిళలకి వీళ్ళు వ్యతిరేకులని మాకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మహిళలకు వ్యతిరేకులని వీరు పరిపాలించిన తీరు బట్టి స్పష్టంగా కనబడుతుంది. కానీ మహిళలకి న్యాయం చేయాలని చెప్పి మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే దానిపైన కనీసం హర్షం వ్యక్తం చేయకుండా దాని గురించి కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మెట్రోకు దెబ్బ పడుతుంది అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారు, ఢిల్లీలో కామెంట్ చేశారు. సో వాస్తవంగా అవగాహన లేకుండా చదువుకున్న వ్యక్తులు, చదువుకుంటే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న వ్యక్తిగా మెట్రోకి సంబంధించి ఇన్కమ్ వచ్చేది దానికి ఉన్న ప్రాపర్టీస్, అడ్వర్టైజింగ్, దానిపైకి వెళ్ళి మెట్రోకి ఇన్కమ్ వస్తుంది. మెట్రోకి సంబంధించి ఈ రోజు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్తే, లేదా మీరు నేను రాని మెట్రో స్టేషన్ దగ్గర పోదాం, ఏ ఒక్క మెట్రో ట్రైన్ అన్న ఖాళీగా పోతుందో మనకు కనబడుతుంది. మెట్రో దేనికి దానికి ఫుల్ ఉంది. ఆ సంబంధించి ఏదో ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి ఉద్దేశపూర్వకంగా మెట్రోకి ప్రాబ్లం అవుతుందని చెప్పని, అంటే మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే మహిళా వ్యతిరేకులు ఉన్న వ్యక్తులు వీళ్ళు ఆ రకంగా దాన్ని క్యాన్సిల్ చేయాలని వద్దు అని చెప్పి వాళ్ళు మహిళలు ముందుకు వస్తే ఇబ్బంది అవుతుంది, మహిళలు అంటే సంబంధించి వాళ్ళకి ఫ్రీ వద్దని చెప్పని మహిళలకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. ఇక బలి దేవతను ఎందుకు ఆహ్వానిస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేయబోతా ఉన్నారు. కిషన్ రెడ్డి కామెంట్స్ మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎగతాళిగా మాట్లాడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అసలు బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలకి ముక్కు నేలకు రాసి మా తప్పైందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు గురించి ఏలనగా మాట్లాడిన వ్యక్తులు తెలంగాణ కోసము ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినా పర్లేదు, తెలంగాణలో ప్రతి తల్లి కళ నెరవేరాలని చెప్పి ఒక తల్లి స్థానంలో ఉన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు ఆ తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడితే యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి తల్లిని కూడా అగౌరవపరిచినట్టు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందంటే అది సోనియమ్మ ఆ రోజు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయింది. ఇది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా అనేక సందర్భాల్లో ఈ మాట మాట్లాడడం జరిగింది. ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం ఏదో రాజకీయంగా విమర్శించాలని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడితే, అరే సంబంధించి ముందు నీ అసెంబ్లీకి నువ్వు ఏం చేసినావు చెప్పు. 5 సంవత్సరాలు నువ్వు పార్లమెంట్కి ఉండి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు చెప్పు. ఏదైతే సంబంధించి నీ అసెంబ్లీలో ఒక బ్రిడ్జిని నియమించలేకపోయినావు. సోనియమ్మ పదవి వద్దు అని చెప్పని ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా తాను ప్రధానమంత్రి కాక, తన బిడ్డని ప్రధానమంత్రి కాక పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసింది. ఈరోజు దేశం కోసం తన భర్త ప్రాణాలు కోల్పోయింది.
తన అత్త దేశం కోసం ప్రాణాలు అర్పించింది. అసొంటి ఒక కుటుంబాన్ని, ఈరోజు అసొంటి ఒక వ్యక్తిని, అసొంటి ఒక మహిళల్ని బలిదేవతగా సంబోధించి మాట్లాడే కిషన్ రెడ్డి, మీరు సంబంధించి మీ పార్టీ వ్యవహారము, మీ చిత్తశుద్ధి, మీరు మహిళలకి వ్యతిరేకులు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా నువ్వు మాట్లాడిన మాటలకి ఆల్రెడీ నీ యొక్క వ్యవహారానికి సికింద్రాబాద్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం, తగిన తీర్పు ఇస్తారు. ఇప్పటికన్నా సోనియమ్మ గురించి మాట్లాడిన మాటలు వెనుకకి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఇక ఎమ్మెల్సీగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉన్నదా? అదేవిధంగా అమరుల కుటుంబాలు కావచ్చు, అమరవీరులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, 100% ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన ప్రతి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తారు అని చెప్పి, అంటే నా అవగాహన మేరకు ఆహ్వానిస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ పైన గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే సంబంధించి ఆ డిపార్ట్మెంట్ అనేది చూస్తారు. ఎస్, ఇక యూనివర్సిటీల వీసీల నియామకంలో ఇప్పటికీ ఏబీపీ కావచ్చు, ఇతర కొంత విద్యార్థి నాయకులంతా కూడా ఎటువంటి పారదర్శకత చూపించకుండా, ఎటువంటి లోపడకుండా నీతి నిజాయితీ గల వాళ్ళని యూనివర్సిటీ వీసీలుగా నియమించాలంటున్నది. సో ప్రభుత్వం ఎట్లా నియమించబోతున్నది? 100% ఏదైతే సంబంధించి నా తోటి విద్యార్థి సంఘ నాయకులకి, నా తోటి విద్యార్థి సంఘ మిత్రులకి, అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకి సంపూర్ణ భరోసా ఏదైతే ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్సీగా నేను చెప్తున్నా, యూనివర్సిటీ వీసీలలో సరైన వ్యక్తుల్ని నియమించాలనే ఉద్దేశంతో ఒక సెర్చ్ కమిటీని, ఒక కమిటీని నియమించి మేధావులతో చర్చించి షార్ట్ లిస్ట్ చేసి సరైన వ్యక్తుల్ని నియమించాలనే ఉద్దేశంతో ఒక నెల పాటు సమయం తీసుకోవడం జరుగుతుంది. 100% సరైన వ్యక్తులని సరైన స్థానాల్లో నియమించడంతో పాటు యూనివర్సిటీలో ఏదైతే స్టాఫ్ లేదో ఆ రిక్రూట్మెంట్ని కూడా చేసి యూనివర్సిటీలు ప్రక్షాళన చేస్తామని ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినామో 100% ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడన్నా ఇంకా ఏ చిన్న సమస్యలన్నా మీ దృష్టికి వచ్చి మా దృష్టికి రానివి, తోటి విద్యార్థి సంఘ నాయకులుగా ఎవరికన్నా దృష్టికి వచ్చినా ఆ సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వస్తే ఒక విద్యార్థి సంఘ, ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ సమస్యల్ని స్వీకరించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి సంపూర్ణ నమ్మకాన్ని కూడా మీ యొక్క తొలి వెలుగు ద్వారా వాళ్ళకి కల్పించాలనుకుంటున్నాను. చివరగా వెంకట్ గారు, మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు కాబట్టి గత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వెంకట్ అనేక విద్యా సంస్థల విషయాలు కావచ్చు, ఫీజుల విషయంలో పోరాడారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, విద్యా సంస్థలు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఫీజుల దోపిడీ వీటి మీద ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? 100% వీటన్నిటిపైన కూడా ఒక ప్రాపర్ ప్రణాళిక ఉంది నాకు. ఈ ప్రణాళికను కూడా సంబంధించిన డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వీటిపైన ఆ సంబంధించిన ఇన్పుట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ కానీ, ఫీ రెగ్యులేషన్ కమిటీ నియమించడమే కాదు, దాన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొన్న కూడా కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏదైతే అక్రమంగా యాడ్స్ చేసిందో వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కూడా వాళ్ళకి ఫైన్స్ కూడా పంపడం జరిగింది. దాదాపు అప్పటికెళ్ళి ఇప్పుడు చూసుకుంటే యాడ్స్ అన్నింటినీ కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో వేరే వాటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రక్షాళన కాక ఇంకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, 100% వాటిని కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ప్రతిపక్షాలు బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీసీల నియామకం కావచ్చు, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నీతి నిజాయితీ గల వీసీలను నియమిస్తాము. సో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ కూడా బల్మూర్ వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిజంగా అంగరంగ వైభవంగా జరగబోతుందా, అనుకున్న విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.